మంచి చేయడానికి మంచి మనసుండాలి. మనసుంటేనే సరిపోదు, దాన్ని సాకారం చేసే చిత్తశుద్ధి ఉండాలి. శుభ సంకల్పంతో చేసే మంచి పనులు 10 కాలాల పాటు నిలిచిపోతాయి, 10 మంది మనసుల్లో మెదులుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన నాడు నేడు పథకం అటువంటి అద్భుతమే. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో నాడు నేడు పుణ్యమా అని వేలాది ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడాయి. కానీ చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయి. పేదల చదువులకు నెలవులైన ప్రభుత్వ బడులను భ్రష్టు పట్టిస్తున్నారు. నాడు నేడు పక్కన పెట్టారు, విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వ బడులు వెలవెలబోతున్నాయి. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఒక రాష్ట్రమైనా దేశమైనా దాని ఉజ్వల భవితకు పునాది తరగతి గదిలోనే పడాలి. ఒక తరం ఆలోచన మెరుగ్గా మెరవాలంటే దానికి బీజాలు ఓనమాలు నేర్చే ప్రాయంలోనే పిల్లల గుండెల్లో నాటాలి. అలా జరగాలంటే విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దాలి. అసలు చదువుకోవడాన్ని బాల్యం నుంచి ఒక పండుగలా భావించే వాతావరణాన్ని సృష్టించాలి. అవసరమైన వసతులు, వనరులు అందించాలి. ఈ లక్ష్యంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తీర్చిదిద్దే మహాయజ్ఞానికి ఆయన నడుం బిగించారు. నాడు ఆయన తీసుకున్న చొరవతోనే ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగయ్యాయి. అయితే కూటమి అధికారంలోకి రావడంతోనే విద్యా వ్యవస్థకు తిరిగి చంద్రగ్రహణం పట్టింది. సమాజంలో అట్టడుగున దుర్భర జీవితాలు గడుపుతోన్న నిరుపేదల జీవితాలు బాగుపడాలంటే పేదల పిల్లలు మంచి చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఒక్కటే మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. పూటకి ఠికానా లేని పేద పిల్లలు చదువుకోవడమే చాలా కష్టం. ఇక నాణ్యమైన మంచి చదువులు చదవాలంటే అది కలలో కూడా సాధ్యం కాదు. ఈ దుస్థితిపైనే జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేశారు. 2019లో ఆయన ముఖ్యమంత్రి కాగానే విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించారు. చంద్రబాబు నాయుడి హయాంలో ప్రభుత్వ బడులను బలహీనపరిచి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పట్టం కట్టే విధానాలు తీసుకొచ్చారు. ప్రభుత్వ బడిలో చదవడం అంటే ఏమీ చదువుకోకపోవడమే అన్న భావన వచ్చేలా పరిస్థితులుండేవి. దాన్ని మార్చాలని సంకల్పించిన జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని భవనాల్లో ఉండేవి. అటువంటి బడులకు వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసమే నాడు నేడు పేరుతో ఒక పథకానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వ బడులకు మెరుగైన భవనాలు నిర్మించడమే కాదు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బడుల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 2019 నవంబర్ 14న నాడు నేడు పథకాన్ని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 151 డిగ్రీ కాలేజీలతో పాటు 3,287 ప్రభుత్వ హాస్టళ్లలో విడతల వారీగా ఆధునికీకరణ పనులు చేపట్టాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. 27,000 పైచిలుకు అంగన్వాడీలకు సైతం భవనాలు నిర్మించాలన్నది ఆలోచన. ఈ మహాయజ్ఞం కోసం 16,700 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. 3 విడతల్లో మొత్తం ఈ విద్యా సంస్థలన్నింటికీ రాజయోగం పట్టించాలని నిశ్చయించారు. ప్రపంచమంతా విద్యారంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తెస్తూ ముందుకు సాగుతోంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1950ల నాటి విద్యా విధానాలే ఇంకా కొనసాగుతూ ఉండడం దురదృష్టకరమని నాడు నేడు ప్రారంభోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే తరగతి గది నుంచే వారికి అవసరమైన సదుపాయాలు, వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. ఆ లక్ష్యంతోనే నాడు నేడుకు రూపకల్పన చేశామన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గుర్తుపట్టలేనంత అద్భుతంగా మారిపోయాయి. తరగతి గదిలో పిల్లలు నేలపై కూర్చునే దుర్మార్గపు రోజులు పోయాయి. రంగురంగుల బల్లలు వచ్చాయి. తరగతి గదిలో బ్లాక్ బోర్డే కాదు, డిజిటల్ ఎడ్యుకేషన్కు అనుకూలంగా ప్యానెల్ బోర్డులు వచ్చాయి. విద్యార్థులకు ఆధునిక విద్యా పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అసూయపడే రీతిలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు, ఆధునిక టాయిలెట్స్, రక్షిత మంచినీటిని అందించే ప్లాంట్స్ వచ్చాయి. చాలా మంది ప్రముఖులు గతంలో తాము చదువుకున్న బడులు జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు పథకంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందాయో చూసి ఆశ్చర్యపోయారు.
జగన్మోహన్ రెడ్డి విజన్ ని, దాన్ని అమలు చేయడంలో ఆయన చూపిన శ్రద్ధని వేనోళ్ల కొనియాడారు. బడిలో మంచి వాతావరణం తెచ్చారు సరే, అక్కడితో ఆగారా? లేదు. పేదల పిల్లలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులకు దీటుగా చదువుల్లో రాణించాలని భావించారు. అందుకోసం ప్రభుత్వ బడులకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే CBSE సిలబస్ ఉండాల్సిందేనని దాన్ని తెచ్చారు. ప్రపంచ దేశాల్లో కాలర్ ఎగరేయాలంటే ఇంగ్లీష్లో పట్టు ఉండాలి. అందుకోసం బాల్యం నుంచే వారికి తర్ఫీదిచ్చేందుకు టోఫెల్ తెచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లల ఇంగ్లీష్ చూసి ప్రపంచమే సాహో అంది. అమెరికా అధ్యక్షుడు కొలువుదీరే వైట్ హౌస్లో హల్చల్ చేసిన ఏపీ ప్రభుత్వ బడుల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో పర్యటించి సత్తా చాటారు. ప్రభుత్వ బడులు రంగురంగుల పెయింటింగ్స్తో మెరిశాయి. దీంతో ప్రభుత్వ బడుల్లో చేరడానికి పోటీ పడే వారి సంఖ్య పెరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇయర్ ఆరంభంలో కొత్త అడ్మిషన్లిచ్చే పరిస్థితి లేక హౌస్ఫుల్ బోర్డులు పెట్టే అరుదైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆవిష్కృతమైంది. 2024 వరకు నాడు నేడులో వేలాది ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి. కొన్ని వేల పాఠశాలల్లో మలివిడత నాడు నేడు పనులు ఎన్నికల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు కొనసాగించి ఉంటే ఈ పాటికి అన్ని విద్యా సంస్థలు మెరిసి ఉండేవి. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులు విడుదలైన పాఠశాలల్లోనూ నాడు నేడు పనులు ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆ పనులన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత ఎక్కువగా ఇబ్బంది పెడితే చచ్చినట్టు అంతా కార్పొరేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతారన్నది చంద్రబాబు నాయుడి కార్పొరేట్ వ్యూహం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు విద్యావేత్తలు. విద్య, వైద్యం రెండూ కూడా ప్రభుత్వం అజమాయిషీలోనే ఉండాలని మేధావులు సైతం సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ సంస్థల నుంచి ఈ రెండింటినీ బలవంతంగా బయటకు నెట్టి ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. ఇది విద్యా వ్యవస్థకు శాపంగా మారింది. జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కూటమి ఆపేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ హయాంలో సూపర్ హిట్ అయిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి పేరు మార్చిన చంద్రబాబు నాడు నేడు పథకాన్ని కూడా కొనసాగించి తీరాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండో విడత నాడు నేడు పనులు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయి. వాటిని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీంతో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. కాకినాడ జిల్లాలో నాడు నేడు పథకం ప్రభుత్వ పాఠశాలలకు రాజయోగాన్ని తెచ్చిపెట్టింది. గతంలో 1,00,000 సమస్యలతో అవస్థలతో నిండి ఉండిన ప్రభుత్వ బడులు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తయారయ్యాయి. జిల్లాలో 2,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నాడు నేడు మొదటి విడతలో 132 కోట్ల రూపాయల వ్యయంతో 441 పాఠశాలలను ఆధునికీకరించారు. తరగతి గదుల ఆధునికీకరణతో పాటు అదనపు గదులను నిర్మించారు. తరగతి గదుల్లో ఆధునిక ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. బ్లాక్ బోర్డుతో పాటు డిజిటల్ టీవీలను సమకూర్చారు. విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలతో పాటు షూ అందించారు. మధ్యాహ్న భోజనం అయితే అదిరేలా మెన్యూలు ఫిక్స్ చేశారు. మరుగుదొడ్లు లేని కారణంగా చాలా మంది బాలికలు చదువుకు దూరమయ్యేవారు. అటువంటి దుస్థితి ఉండకూడదనే అత్యాధునిక వాష్రూమ్లు ఏర్పాటు చేయించారు. మొదటి విడత పనులు పూర్తి కావడంతోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ బడులు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దొచ్చా అని అనుకున్నారు. రెండో విడతలో 334 కోట్ల రూపాయల వ్యయంతో 881 పాఠశాలల్లో పనులు మొదలుపెట్టారు. రెండో విడతలో కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కాగా మరికొన్నింటిలో పనులు సగంలో ఉన్న తరుణంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి కూటమి నాడు నేడు పనులు నిలిపివేసింది. నాడు నేడు పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. దానికి సామర్లకోట, బ్రౌన్పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల తిరుగులేని సాక్ష్యం. ఈ పాఠశాలలో 19 అదనపు గదులు నిర్మించాలని నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,40,00,000 రూపాయలు మంజూరు చేసింది. 4 గదుల నిర్మాణం పూర్తయ్యేసరికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా 8 గదుల నిర్మాణాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేశారు. గత ప్రభుత్వం వారు నాడు నేడు అన్నది కార్యక్రమం పెట్టి చాలా స్కూళ్ళు బాగు చేయడం జరిగింది.
అందులో భాగంగానే ఈ స్కూలు కూడా నాడు నేడు అన్న కార్యక్రమంలో స్కూలు బాగు చేయటం, ఈ రంగులు వేయటం కానివ్వండి, మెసలు పెట్టడం కానివ్వండి, నాడు నేడు కార్యక్రమంలో జరిగింది. అదేవిధంగా లెటిన్స్, పిల్లలకు సరిపడా లెటిన్స్ కూడా ఏర్పాటు జరిగిందండి. అలాగే గత ప్రభుత్వం వారే జూనియర్ కాలేజీగా మన ఇక్కడ 12 రూములు 1,40,00,000 రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా చూపించారు, శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో 4 రూములే తయారు అయ్యి ఉన్న 8 రూములు కూడా తయారవలేదు. కూటమి గాలి కొదిలేయడంతో 4 తరగతి గదులకు చెందిన విద్యార్థులకు 6 బయట చెట్టు కింద పాఠాలు చెప్తున్నారు. వర్షాలొస్తే పుస్తకాలు తడిసిపోయి ఇబ్బంది పడాల్సొస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ దాత ఒకరు పిల్లలపై జాలితో సన్ షేడ్ కింద ఒక షెడ్ నిర్మించారు. ఆ షెడ్ కిందే పిల్లలకు పాఠాలు చెప్తోన్న దుస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను సామర్లకోట బ్రౌన్పేట ఉన్నటువంటి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 7th క్లాస్ విద్యార్థుల దగ్గర ఉన్నాను. వీరంతా కూడా వర్షం పడడంతో ఒక షెడ్లోనే, పాఠశాల షెడ్లోనే ఇక్కడ బోధన వింటున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఎందుకు ఈ షెడ్లో కూర్చొని పాఠాలు వింటున్నారు? వర్షాల వల్ల క్లాస్ రూమ్ లేక మేము బయట కూర్చోవలసి వస్తుంది. అక్కడ స్టేజ్ మీద కూర్చున్న గాలికి, వర్షాలకి, తుప్పర్లు కట్ట బుక్స్ మీద పడడం, తడిసిపోవడం, మళ్ళీ గాలికి బోర్డ్స్ కింద పడిపోవడం, దానివల్ల మాకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. బోర్డు పట్టుకొని కింద పడిపోవడం గాలికి జరిగింది. వర్షాల వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చెట్ల కింద కూడా కూర్చోవడం జరిగింది. అంటే వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాము. దీనివల్ల మాకు క్లాసెస్ జరుగుతలేదు. ఇరుగ్గా ఉండడం వల్ల బోర్డుకి అది ఇబ్బంది అవుతుంది. మీకు మంచి తరగతి గది ఉండాలని కోరుకుంటున్నారా? ఏ క్లాసులకు తరగతులు లేవు? 6th కి 7th కి లేదు, క్లాస్ రూమ్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ నిజంగానే ఓ వెలుగు వెలిగింది. దేశంలో ఏ ప్రభుత్వానికి రాని మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావడం, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం వల్ల ఓ అద్భుతం జరిగిందంటున్నారు స్థానిక నేతలు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఎందుకు పనికిరాని రీతిగా గవర్నమెంట్ స్కూల్ని తయారు చేశారండి. పిల్లలకి కావలసిన సౌకర్యాలు, తల్లిదండ్రులు పంపించుకోలేని స్థితిలో ఉన్న పిల్లల్ని కూడా స్కూల్కి పంపించుకుని, ఓన్లీ పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళ బాధ్యత ఏంటంటే తయారు చేసి పంపించే వరకే. మిగతా సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ కల్పించింది. మంచి ఆహ్లాదకరమైన రూములు, డిజిటల్ బోర్డులు, మంచి రూములు, మంచి ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పిల్లలకి ఏది కూడా లోటు లేకుండా మంచి భోజనం కన్నీ కూడా ఉండి, అలాగే రూములు సెలక్షన్ చేశారండి. నాడు 2nd ఫేజ్లో, నాడు నేడులో రూములు కూడా సెలెక్ట్ అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. 2nd ఫేజ్లో రూములు అయ్యేటప్పటికి సగం రూములు అయ్యాయి. పైన రూమ్ స్టార్ట్ చేసేటప్పటికి మనది గవర్నమెంట్ మారిపోయింది, అందువల్ల ఆగిపోయాయి. ఇప్పుడు ఆ రూములు కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పూర్తి చేస్తే పిల్లలకి మంచి సౌకర్యకరంగా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా రూమ్లు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు నేడుపై టీడీపీ, జనసేన నీచ రాజకీయాలు చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత గొప్పగా అభివృద్ధి చెందాయో చూసి ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు నాడు నేడు ప్రోగ్రాం చూసైనా ఈ మీ గవర్నమెంట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి విద్యార్థులకి సమస్యలు మీరు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఇటువంటి రాజకీయం చూడకుండా జగన్ గారికి ఎక్కడ మంచి వస్తుందేమో అని ఆ ప్రోగ్రాం మీరు కంటిన్యూ చేయట్లేదు. రాజకీయం పక్కన పెట్టి కేవలం విద్యార్థుల కోసం మీ ప్రభుత్వం ఆలోచించి చక్కన మెరుగైన సౌకర్యం కల్పించాలని, హాస్టల్ భవనాలు అయితేనో, స్కూల్ అయితేనో, ల్యాబ్స్ అయితేనో మెరుగైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను. గతంలో మీ డిప్యూటీ సీఎం గారే కొన్ని ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి కార్పొరేట్ స్కూల్గా ధీటుగా ఉన్న గవర్నమెంట్ స్కూల్ అని స్వయంగా ఆయన మాటల్లోనే మనం విన్నాం, వీడియోస్లో చూసాం. ఆయన ఎంతగా ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు అని ఆశ్చర్యపడ్డారు. మీరు కేవలం రాజకీయం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే మీరు దుర ఉద్దేశంతో కాకుండా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేవలం మీరు నిధులు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారని. అమ్మ ఒడి పేరు మార్చిన తరహాలోనే నాడు నేడు పథకం పేరును కావాలంటే మార్చుకుని జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు స్థానిక నేతలు.
ఇప్పుడు అమ్మఒడిని ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారో తల్లికి వందనం పేరు మార్చుకుని అదేవిధంగా నాడు నేడుని కూడా వేరే విధంగా పేరు మార్చుకుని కంటిన్యూ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాష్రూమ్స్ లేవని, పిల్లలకి గదులు లేవని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పనులన్నీ జరిపిస్తే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాడు నేడు పథకాన్ని కొనసాగిస్తే ఆ పేరంతా జగన్మోహన్ రెడ్డికే వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని తొక్కేస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యా వ్యవస్థను నీరుగారుస్తూనే వచ్చారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలు చాలా మంచిగా మారాయని, వాటిని చంద్రబాబు నాయుడు కొనసాగించకపోవటం దారుణమే అని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు రాజకీయాలు పక్కన పెట్టి నాడు నేడు కొనసాగించాలని వారు హితవు పలుకుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు నేడు పథకంతో ఎన్నో ప్రభుత్వ విద్యా సంస్థలు అద్భుతంగా తయారయ్యాయని వారు అభినందిస్తున్నారు. ఎన్నికల కారణంగా సగంలో ఆగిపోయిన పనులను చంద్రబాబు నిలిపివేయడం మాత్రం క్షమించరాని నేరమని వారు దుయ్యబడుతున్నారు. ఏలూరు జిల్లాలో నాడు నేడు పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలను కళ్లు చెదిరేలా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 280.44 కోట్ల రూపాయల వ్యయంతో 1117 బడులను అభివృద్ధి చేశారు. 2022 చివర్లో రెండో విడత నాడు నేడు పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విడతలో 294.54 కోట్ల రూపాయల వ్యయంతో 889 పాఠశాలల అభివృద్ధికి ప్లాన్ చేశారు. మొత్తం మీద రెండు విడతలు కలుపుకుని 554 కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవ్వరూ ఎన్నడూ ఊహించని విధంగా మంచి మార్పులు తీసుకొచ్చారని వామపక్ష విద్యార్థి సంఘం నేతలు అభినందించారు. అదే విద్యార్థి సంఘ నాయకులుగా మేము కూడా చూడలేము అనుకున్నటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వ పాఠశాలలంటే ఇరిగిపోయిన బెంచీలను, లేకపోతే క్లాసులు చెప్పడం టీచర్లను, లేకపోతే పైపులు ఇరిగిపోయినటువంటి వాటర్ ట్యాంకులు, రకరకాల లేదా నాసు పట్టేసిన ట్యాంకులను, రకరకాల వాతావరణం పాఠశాలలు ఉండేది. అది కాకుండా ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థకి బలంగా ధీటుగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేశారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. ఏలూరులోనే కొన్ని పాఠశాలలు అంటే కస్తూర్బా లాంటి పాఠశాలలో కూడా ఇక్కడ సీట్లు అయిపోయినాయి అనేటువంటి బుకింగ్ అయిపోయినాయి అని చెప్పి బోర్డులు పెట్టిన సందర్భం కూడా మనం చాలా ఏలూరు వరకు నేను చెప్తా ఉన్నాం, ఏలూరులో కూడా చూసాం. అంటే ప్రభుత్వ పాఠశాలలకి అదేవిధంగా విద్యార్థులు కూడా వచ్చారు. అయితే గత ప్రభుత్వం అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చింది. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ని మొత్తం కూడా తీసేసింది. ఈరోజు బయటికి చెప్పేది మాత్రం సిబిఎస్ఈ సిలబస్, కానీ అక్కడ ప్యాటర్న్ కానీ పుస్తకాలు చూస్తే మొత్తం స్టేట్ సిలబస్ కనబడుతూ ఉన్నాయి. అలాగే పాఠ్య పుస్తకాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడా రాలేదు. ఒక్కో క్లాస్కి 7-6 సబ్జెక్టులు ఉంటే కనీసం 5 రావడం 4 రావడం ఇట్లా కొనసాగుతోంది. మేము ఎంఈఓ గారిని దృష్టిలో కూడా అనేక సందర్భాలు పెట్టాం, కానీ దాని ఉపయోగం లేదు. అయితే రెండో విడత పనులు ఆరంభమైన కొన్ని వారాలకే ఎన్నికల నగారా మోగడంతో పనులు ఆపేయాల్సొచ్చింది. తర్వాత వచ్చిన కూటమి ఈ పనులు కొనసాగించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించి పెనుమార్పులు తెస్తుందని ఆశించారు. అయినా కానీ క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే జగన్మోహన్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు కూడా అర్ధాంతరంగా అట్లాగే నిలిచిపోయి చెప్పచ్చు. మనం చూసినటువంటి విజువల్లో చూస్తే కనుక ఫేజ్ 1 సంబంధించి కానీ ఫేజ్ 2కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి శిలాఫలకాలు కూడా చోట దర్శనమిస్తున్నాయి. చూస్తే కనుక ఫేజ్ 1కి సంబంధించి 54 లక్షలు, ఫేజ్ 2కి సంబంధించినటువంటి ₹1 విలువతో కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి పనులు కూడా శాంక్షన్ చేసినట్టు పరచుకోవడం ఉంది. చూస్తే కనుక మనం ఉన్నటువంటి ఏరియా కూడా చూస్తే దెందులూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లాకు సంబంధించి దెందులూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించి కూడా అన్నీ కూడా చూస్తే కనుక విద్యా వ్యవస్థకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తేవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి చూస్తే కనుక విద్యార్థి ఒక్కసారి పాఠశాలలోకి అడుగు పెడితే అతనికి సంబంధించినటువంటి ఆర్థిక భారం పడకూడదని బ్యాగుల విషయంలో కానీ స్కూల్కి సంబంధించినటువంటి యూనిఫామ్ విషయంలో కానీ 8 రకాల కిట్ కూడా ఇచ్చారు. అదే తరుణంలో పాఠశాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా రూపురేఖలు మార్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా చూసాం కనుక నాడు నేడు అంటూ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి రూపురేఖలు మార్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. ప్రధానంగా నాడు నేడులో చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పెద్దపీట వేశారు చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తే కనుక
బోర్డుల విషయానికి సంబంధించి కానీ మరిపు గ్రీన్ బోర్డులు కానీ చూసే మరోవైపు ఉన్నటువంటి స్క్రీన్ల విషయంలో కానీ ఓవరాల్గా చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బెంచీల విషయంలో కానీ అనేక మార్పులు తెచ్చారు. అదే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో పాఠశాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించారు. ఏదైతే కార్పొరేట్కి సంబంధించినటువంటి పాఠశాలకు ధీటుగా కూడా ఏర్పాటు చేసి కూడా చేశారు. అయినా కానీ ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ చూస్తే కనుక ఈ గోడలు కూడా ఉన్నటువంటి మొండుగోళ్ళు ఏవైతున్నాయో అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా సాక్ష్యాలను నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తుప్పు పట్టిపోయినటువంటి ఇనుపుకు సంబంధించి చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి ఏదైతే పనులు ఉంటాయి ఈ పనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పూర్తి స్థాయిలో చూసినాక కంకర కానీ ఉన్నటువంటి ఇటుకరాళ్ళకి సంబంధించి కానీ ఉన్నటువంటి ఏది ఎవరైనాయో ఇవన్నీ కూడా నిరుపయోగంగా పడున్నాయి. పాఠశాలకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఫేజ్ డూకి సంబంధించినటువంటి నాడు నేడుకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కూడా ఏదైతే ఇవన్నీ కూడా పూర్తిగా నిరుపయోగం పడున్నాయి. ఇప్పటికైనా వీరంతా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ వీరు కానీ ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి విద్యా వ్యవస్థలో తీసుకున్న మార్పులు ఏవైతున్నాయో నాడు నేడుకు సంబంధించినటువంటి పాఠశాల విషయంలో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటికి సంబంధించినట్టు కొనసాగించాలి, విద్యా వ్యవస్థకి పెద్దపీట వేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో ఈ పనులన్నీ కూడా కొనసాగించి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించిన రూపురేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు సాక్షి నిధులు నియోజకవర్గం. విద్యార్థులకు ఉజ్వల భవిత కల్పించే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం పనులకు చంద్రగ్రహణం పట్టింది. నెల్లూరు జిల్లాలో 70 నుండి 80% పనులు పూర్తయిన పాఠశాలలను సైతం కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బెంచీలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు బాబు పాలనలో విద్యార్థులు కటిక నేలపై కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది. తాగు నీరు లేదు, తరగతి గదులకు తలుపులు కిటికీలు లేవు, డిజిటల్ క్లాసులు లేవు. అరకొరగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న తరగతి గదుల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై సాక్షి ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకి మెరుగైనటువంటి వసతుల కల్పనే ధ్యేయంగా నాడు నేడు పథకం కింద నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క స్కూల్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయితే ఇటు ఎన్నికలు రావడము అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి తిరిగి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పనులను ఎక్కడికక్కడ వేసినటువంటి గొంగలుగానే విడిచిపెట్టింది. అయితే స్కూళ్ళకి అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మార్గదర్శగా వెలిగినటువంటి స్కూళ్ళు ఇప్పుడు కాస్త చంద్రగ్రహణం పట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉండేటువంటి విఎంసి మున్సిపల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్ కూడా సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దాదాపు 1500 మంది చదువుతున్నారు. అయితే ఇంకా చాలా ఇన్కంప్లీట్గా ఉండేటువంటి భవన నిర్మాణం కావచ్చు, అసలు కనీసం కూర్చోవడానికి బెంచీలు అదేవిధంగా టాయిలెట్స్ కూడా కనీస అవసరాలకు తీర్చేటువంటి వసతులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనము 9వ తరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఏ విధంగా 9వ తరగతి విద్యార్థులు నేలపైన కూర్చొని తమ విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే నాడు నేడు నిధుల కింద గత ప్రభుత్వం ఏదైతే మొదటి దశలో భాగంగా 1059 ప్రభుత్వ పాఠశాలలకు 231 కోట్లను మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని కూడా ఈ 1059 ప్రభుత్వ స్కూళ్ళ పైన ఖర్చు చేసి పూర్తిగా వసతులు అంటే ఇటు మేజర్గా సంబంధించి టాయిలెట్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ ల్యాబ్లు కావచ్చు, అదేవిధంగా గ్రీన్ చాక్ పీస్ బోర్డ్స్ కావచ్చు, విద్యార్థులకు ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఫర్నిచర్, అదేవిధంగా మేనేజ్మెంటు మేజర్ అండ్ మైనర్ రిపేర్లకు, పెయింటింగ్కి, అదేవిధంగా ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు వంటి సౌకర్యాల కోసము ఈ నిధులను కేటాయించింది. అదేవిధంగా రెండో విడతలో భాగంగా కూడా దాదాపు 466 కోట్ల రూపాయలను గత ప్రభుత్వము కేటాయించింది. అందులో భాగంగానే దాదాపు 190 కోట్లను విడుదల చేసింది. అయితే ఇందులో 16.48 కోట్లు సిమెంట్కు, 98 లక్షలు ఇసుకకు, సెంట్రల్ ప్రొక్యూర్ మెటీరియల్ కింద మరో 97 కోట్లు ఖర్చు చేసింది. ఈ లెక్కన రెండో విడతలో నాడు నేడు ప్రోగ్రాం కింద ఒక్క నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి స్కూల్లోనే దాదాపు 305.42 కోట్లు ఖర్చు చేసింది. ఆయా పాఠశాలలో దాదాపు 70% వేర పనులు పూర్తయినప్పటికీ కూడా మిగిలినటువంటి కేవలం 30% పనులను కూడా నేటి ప్రభుత్వం పూర్తి చేయకుండా అలాగనే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్న చందాన ఎక్కడున్నటువంటి భవనాలు ఆధునీకరణ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్ల నిర్మాణం కావచ్చు, విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అంటే బెంచ్లు కావచ్చు, చాక్పీస్ బోర్డ్స్ కావచ్చు, అదేవిధంగా కొత్త రకమైనటువంటి ఇంగ్లీష్ ల్యాబ్స్, అదేవిధంగా కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ఏవి కూడా
చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ క్లాస్ రూమ్స్లో బెంచీస్ కానీ ల్యాబ్స్ కానీ ఏమీ లేవు, రూమ్స్ ఒక్కటే కట్టారు, పెయింటింగ్స్ కానీ ఏమేమి లేవు. టీచర్స్ మాత్రం లెసన్స్ చెప్తున్నారు అంతే. బెంచెస్ కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ ఇంకా తయారు చేయలేదు. లాస్ట్ 1 year నుంచి ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి మాకు. ఆ క్లాస్ రూమ్స్లో కూడా బెంచీస్లే ఏం లేవు. మాకు అప్పుడు చేస్తానని చెప్పి కొంతమంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? టాయిలెట్స్ అంత ఏం బాగాలేవు, మాకు కూడా నీట్గా అసలు లేవు. కదిలిచ్చినా కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కావాలి. ఖచ్చితంగా ఇక్కడ కూర్చోవడానికి కూడా అంటే సిమెంటు రాతి ఇంకా సిమెంట్ నేల ఇంకా ఫినిషింగ్ కూడా చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఇసుక రేణువులు అవి అన్నీ ఉన్నాయి, అవి కూడా కుచ్చుకుంటున్నాయి. అదే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ కింద పడితే కూడా పిల్లలకి మోకాళ్ళకు కావచ్చు, అదేవిధంగా దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు గోడలు కూడా ఇంకా ఫినిషింగ్కి నోచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇటుకరాళ్లతోనే నిర్మాణము జరిగినటువంటి పరిస్థితి ఉంది. అసౌకర్యంగా ఉండేటువంటి ఇదే తరగతి గదుల్లోనే ఇంకా విద్యార్థులు తమ విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు 9వ తరగతి క్లాస్ రూమ్స్ చూసినటువంటి మనము ఒకసారి ఇటు 6th క్లాస్ అంటే హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు అన్ని తరగతుల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఏంటన్నా ఏం క్లాస్ రూమ్లో ఏంటి బెంచెస్ అవేం ఏం కావాలనుకున్నాను అరవకండి. ఏం కావాలి మీ క్లాస్ రూమ్లో ఏమేమి కావాలి? ఇంకా ఇంకా ఏం బెంచెస్, టీవీ ప్యానెల్ సార్, కిటికీ ఇంకా విండోస్, పెయింటింగ్ పూత పనులు, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? కొంచెం వాసన వస్తా ఉంది సార్. క్లీన్ చేయట్లేదా? నో సార్. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది, దాదాపు ఎన్నో కోట్ల మేర నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులతో ఇంకా దాదాపు ఏదైతే ఈ కమిటీ ఏదైతే పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి స్కూళ్ళ అభివృద్ధి కోసము ఒక అకౌంట్ను ఓపెన్ చేసినటువంటి అకౌంట్లో దాదాపు ఇంకా 20 కోట్లకు మేర నిధులు ఉన్నాయని చెప్తున్నటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి శాఖ సంబంధించినటువంటి అధికారులు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ పనులను తిరిగి పునఃప్రారంభించలేదు అనేటువంటి ప్రశ్నకైతే మాత్రం సమాధానము దొరకడం లేదు. ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదేవిధంగా సీఎం చంద్రబాబు యొక్క తనయుడే విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి నారా లోకేష్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి.